నేను మొన్న ఒకరికి ఒక అమెరికాలో ఇద్దరు డాక్టర్స్ అయితే ఇద్దరు పెద్ద స్పెషలిస్టులు చాలా వాళ్ళకు ఒక అమ్మాయి అబ్బాయి 5 year అబ్బాయి మాట్లాడట్లేదు అనమాట. అవి కూడా మనం సాల్వ్ చేస్తాం. హైపర్ యాక్టివ్ మాట్లాడట్లేదు అసలు అసలు ఇష్యూకి ఇది అది లేనే లేదు అసలు. ఏ ఇష్యూ ఏ issue దాని దగ్గర సొల్యూషన్ ఉంది. ఉంది. సో వాళ్ళ చిన్న అబ్బాయి 5-year-old అబ్బాయి మాట్లాడనమాట. కానీ వాళ్ళకి తెలుస్తుంది అబ్బాయి డివైన్ సోల్ అని, చాలా క్లారిటీగా వచ్చాయి. అబ్బాయి అన్ని చెప్పగలుగుతాడు కానీ మాట్లాడు. అదొకటి. ఇంకోటి ఆమెకి ఎన్నోసార్లు ఫిజికల్ గా వాళ్ళ ఇంట్లో దయ్యాన్ని చూసింది. అంటే ఇట్లా 2 eyes పెద్ద ఐస్ ముసుగులాగా వేసుకుని వస్తూ తన సైడ్ వస్తున్నట్టు బెడ్రూమ్ లో. ఒకసారి కాదు చాలా సార్లు విజువలైజ్ చేసింది. అది కాకుండా నిద్రలో ఏలియన్ ని చూసిన అంది. మరి ఏలియన్ ఎట్లా ఉంటాడు ఏంటి అంటే నాకు ఐ కెన్ టెల్ దట్ ఈస్ ఏలియన్ అంది. అండ్ ఈజ్ నాట్ హార్మింగ్ మీ బట్ నన్ను అంటే ఈమె సోల్ బయటకు వచ్చినప్పుడు నిద్రలో ఈ సోల్ ఆ సోల్ 2 చూసుకుని ఆయన కూడా కొంచెం ఆ సోల్ కూడా కొద్దిగా కన్ఫ్యూజ్ అయిందంట. ఈ సోల్ భయపడిందంట. భయపడి మళ్ళీ బాడీలోకి వచ్చేసినాడు. బాడీలోకి రారాదు భయపడితే, నేను భయపడ్డా అని చెప్పింది. అయితే మేము సరే హీలింగ్ చేస్తాం. హనుమాన్ హీలింగ్ అని ఉంది. ఒక 40 మంది వాలంటీర్స్ కలిసి మేము హీలింగ్ చేస్తాం. ఓహో. అది నాకు కూడా నేను అక్కడ ఏం పదాలు వాడతాను ఏం చేస్తాను నాకు తెలియదు. నేను హనుమంతుల వారి ఛానలింగ్ ద్వారా చేస్తాను. రైట్. సో ఎవ్రీథింగ్ ఈస్ డన్. ఇప్పుడు మన రిట్రీట్స్ లో కూడా ప్రతి ఒక్కటి డన్ బై ఛానలింగ్. రైట్. నాకు సంబంధం ఏమి ఉండదు. నా బాడీ కాదు, నేను కాదు, నా నాలెడ్జ్ కాదు అనుకుంటా నేను ఏది కూడా. సో ఆయన్నే పిలుచుకుని నువ్వే చెప్పు ఏం చేయాలో వీళ్ళకి ఇవ్వు, ఏం చేయాలో చెయ్యి. అయితే ఒకసారి డ్రీమ్ లో ఇలాగే అడిగా, అందరూ ఇట్లా చెయ్యొచ్చు కదా ఎందుకు అంటే మరి ఏమన్నారంటే హనుమంతుల వారు ఏ మాస్టర్ అయినా ఇప్పుడు నువ్వు ఒక పుస్తకం చదువుతున్నావు, ఒక మాస్టర్ది ఫర్ ఎగ్జాంపుల్ ఒక సోల్ ఏదో ఒక వివేకానంద బుక్ చదువుతున్నావు. అయితే నీకు వివేకానందనే వచ్చి నీకు ఆ బుక్ ఏ పదం ఏంటి అని నీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. అట్లా ఎందుకు అందరూ చెయ్యరు అని. ఇప్పుడు నాకు ఒక బుక్ చదువుతున్నా అంటే నా బాడీ అంతా షేకింగ్ లాగా ఉంటుంది. ఎందుకంటే ఐఎమ్ గెటింగ్ ద ఛానలింగ్ టు అండర్స్టాండ్ దట్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్. సో అందరు ఎందుకు ఇది చెయ్యరు అని అడిగారు. అయితే హనుమంతుల వారు ఏం చెప్పారు నాకంటే, నెంబర్ 1 వాళ్ళకి మాకు ఎనర్జీ సెట్ అవ్వాలి. నెంబర్ 2 వాళ్ళు ధర్మంలో ఉండాలి. ధర్మంలో ఉంటేనే ఎనర్జీ సెట్ అవుతుంది. నెంబర్ 3 సత్యంలో ఉండాలి. మరి సత్యం అన్నది సత్యం కాదు కదా అన్న, మీకు కనిపించే సత్యం కాదు. అవును అవును, అదైతే ట్రూ. కనిపించే సత్యం కాదు కాదు. అయితే సత్యం అనే సత్యం కాదు కదా అంటే ఆయన ఏమన్నారంటే, నీకు తెలిసిన సత్యంలో ఉండు, నువ్వు అబద్ధం ఆడకపోచారు. నీకు తెలిసిన అబద్ధం ఆడొద్దు, నీకు తెలిసిన సత్యంలో ఉండు. రైట్. నీకు కాన్షియస్ గా నువ్వు అబద్ధం ఆడితేనే నువ్వు అబద్ధం ఆడినట్టు. నువ్వు కాన్షియస్ లేకుండా నీకు తెలియకుండా మాట్లాడేటివి అబద్ధం అన్నారు అని. నువ్వు ఈ 3 ఫాలో అయితే నీ దగ్గరికి మేము రాగలుగుతాం, నీ త్రూ ఛానలింగ్ చేయగలుగుతాం. ఇంకోటి 4వది ఏం చెప్పారంటే, నాకు అందరూ బాగుండాలి, వాళ్ళకి ఇది బెనిఫిట్ అవ్వాలి. నేను నీ టైము అన్ని కూడా ఒకటి ఆశించి లేకపోతే ఈగోతోని నాకు డబ్బు రావాలనే దాంతో, నేను ఫేమస్ అవ్వాలి అనే దాంతో, ఇందులో ఏ అర్షద్ వర్గాల్లో ఉన్నా మేము రాలేం. నువ్వు కోపంలో ఉన్నా, అతి ఆశలో ఉన్నా, ఎందులో ఉన్నా మేము రాలేం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్షద్ వర్గాలు నీకు ఉండరా, అవన్నీ దూరం ఉండాలి. నువ్వు ధర్మంలో ఎప్పుడు ఉంటాం మనం, అవన్నీ లేకపోతేనే ధర్మంలో ఉంటాం 100%. కాకపోతే ఇక్కడ అర్థం కావాలని అంటున్నాను. కరెక్ట్. సో ఇవన్నీ ఈ క్వాలిటీస్ వేరే వాళ్ళకి హెల్ప్ కావాలి అని ఒకటే ఒక ధ్యేయంతో పనిచేసే వాళ్ళకి మేము వెళ్ళి, ఏ గురువైనా వెళ్ళి ఛానలింగ్ చేసి, అంటే మేమే మీ ద్వారా చెప్తాం, ప్రజలకు వెళ్తుంది. సో అట్లాంటి స్థితి ఎప్పుడూ ఒక మనిషి ఉండగలగాలి. అది చాలా కష్టమైన పని. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇప్పుడు మీరే చూడండి, భౌతికంగా కొంచెం పాపులర్ కాగానే కొంచెం నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ దాంతో భూములు కొంటారు, ఏదో కొంటారు, వాళ్ళ పేర్ల మీద పెట్టుకుంటారు. సో ఏదో అవుతుంటాయి. సో అట్లా కాకుండా మనం దేంట్లోకి రాకుండా, దేంట్లోకి వెళ్ళకుండా, మన ఓన్లీ ధ్యేయం మీరు బాగుండాలి. రైట్. నా ముందుకు వచ్చే మనిషి నార్మల్ అయిపోయి, హెల్దీగా అయిపోయి, హ్యాపీగా ఉండి, మళ్ళీ మేము మా హీలింగ్ లో మిమ్మల్ని కనకనము మళ్ళీ సృష్టికి సహాయకులుగా తయారు చేస్తాం. అదే మా ధ్యేయం. అంటే నాలాగా మిమ్మల్ని చేస్తాం. రైట్. అదే నా సంకల్పం, వేరే సంకల్పం ఏమీ లేదు. రైట్. అటు మీకు మనీ ఉండాలి, భోగభాగ్యాలు ఉండాలి, ఇంట్లో సుఖం ఉండాలి, ఇంట్లో ఏ ఇష్యూస్ ఉండొద్దు. ఏ ఇష్యూ ఉన్నా మీరు ఇళ్ళకి ఎట్లా వస్తారు? ఏ ఇష్యూ ఉన్నా మీరు చేయలేరు. కరెక్ట్. సేవ చేయలేరు అన్లెస్ నాకు ఇక అదొక బిజినెస్ లాగా చేసుకుంటే అది వేరే విషయం. అవును అవును. కానీ కంప్లీట్ ప్యూర్ సేవ అంటే నాకు ఇంట్లో ఇష్యూస్ ఉండొద్దు. కరెక్ట్. నాకు మనీ ప్రాబ్లం ఉండొద్దు, లేకపోతే ఈ మనీని మళ్ళీ తీస్తా కదా నేను. అంతే కదా. ఇంకొకటి నాకు హెల్త్ బాగుండాలి. రైట్. మన హెల్త్ బాగుండకపోతే మనం అవతల వాళ్ళకి ఎలా ఏం చేయగలం? ఏడు నడిచిపోగలుగుతాం, ఏడు తిరుపతి పోగలుగుతాం, ఎక్కడ పోగలుగుతాం, ఏడు రిట్రీట్ అయినా మొన్న ఉన్న కాడికి ప్రజలు రమ్మంటారు. అట్లా కాదు కదా. సో అందుకని ఇవన్నీ ఆటోమేటిక్ గా మనకు వచ్చేస్తాయి.
కరెక్ట్. ఎప్పుడు మీరు గనక నేను నా దేహాన్ని నేను రోజు పడుకుంటప్పుడు ఒకటి అనుకుంటా, ఇది అందరు అనుకుంటే అందరిలో చేంజెస్ వస్తాయి. ఏమనుకోమండి. ఇది ఒక పెద్ద ద బెస్టెస్ట్ మంత్రం అన్నమాట. నేను Hmm. నా శరీరాన్ని, బుద్ధిని, మనసుని, ఆత్మని నీకు యూనివర్స్కి అప్పచెప్పిస్తున్నా. ఈవెన్ నా దగ్గర ఉన్నాయి ప్రతి ఒక్కటి, ఆస్తి కాదు, హస్బెండ్ కాదు, పిల్లలు కాదు, అన్ని మీరే చూసుకుని నేను ఏ సేవ చేయాలో, ఎవరికి ఏది హెల్ప్ చేయాలో మీరే నన్ను తీసుకెళ్ళి చేపియండి. నేను దేంట్లో లేను. శరణాగతి. 100%. Yeah. నన్ను సెలెక్ట్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ. ఈ పనికి సృష్టి సేవకి నన్ను సెలెక్ట్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ. నన్ను ఈ స్థితిలో ఉంచినందుకు థ్యాంక్ యూ. ఇన్ని కోట్ల మందిలో నన్ను సెలెక్ట్ చేసుకున్నారు కదా, మరి సెలెక్ట్ చేసుకొని వాళ్ళు ఇప్పుడు నేను అన్న కదా బిజినెస్లో నాకు అన్ని నేర్పించారని, అంటే దీనికి సంబంధించిన నేర్పించారని, అది నేను అవేర్నెస్లో లేను, వాళ్ళే నేర్పించారు. అంటే నేను సెలెక్ట్ చేయబడ్డా కదా నా సో. కరెక్ట్. సో నన్ను మీరు సెలెక్ట్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ. నాకు ఇవన్నీ నేర్పించినందుకు థ్యాంక్ యూ. నన్ను ఈ స్థితిలో ఉంచినందుకు థ్యాంక్ యూ. నాకు ఇట్లా కళ్ళలోంచి నీళ్ళు వస్తూ ఉంటాయి ఆయన్ని తలుచుకున్నప్పుడు. మళ్ళీ పడుకునేటప్పుడు హనుమంతుని పిలుచుకుని ఆయన కూర్చుని నా ముందు కూర్చోబెట్టుకుని ఆయనతో పాటు బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తాను నేను. రైట్. ఒక 72 బ్రెత్స్ లేకపోతే 36 బ్రెత్స్ అట్లా చేసి ఎప్పుడు పడుకున్నానో పడుకుంటాను. సో నేను ఏది అడగను నేను, బికాస్ దర్ ఇస్ నథింగ్ ఐ కెన్ ఆస్క్. కానీ ఈ స్పిరిచువల్ జర్నీలో ఉన్నవాళ్ళు, ఇంత డివోషనల్ గా ఉన్నవాళ్ళు సంసార జీవితంలో ఉంటూ ఇంత బాహ్య ప్రపంచంలో అన్ని అనుభవిస్తూ ఇది సాధ్యమా అంటే 100%. ఎందుకంటే టైం అన్నది మన చేతిలో లేదు, వాళ్ళే ఇస్తారు. నాకు ఎంత టైం వస్తుందంటే నేను ఆల్మోస్ట్ నాకు ఇంకా బిజినెస్ ఉంది, 4-5 అవర్స్ బిజినెస్ వెళ్తాను నేను. ఒక 8 to 9 to 10 అవర్స్ దీంట్లో పెడతా. అది కాకుండా నాకు 3 పిల్లలు ఉన్నారు, ఇంట్లో నేనే వంట చేసుకుంటా, అమెరికాలో కదా, అవును, నేనే వంట చేసుకుంటా, ఇంట్లో థింగ్స్ నేనే చూసుకుంటా ఏదున్నా. ఇప్పుడు మా అబ్బాయిల్లో 3వ అబ్బాయి కొంచెం దీంట్లోకి వచ్చి ఇప్పుడు వాడు కూడా ఇస్తాడు అవునా పాడ్కాస్ట్. వాడు కూడా వచ్చి పిల్లల్ని ఎట్లా పెంచాలి. చిన్నప్పుడు నాకు అమ్మ ఏది చేస్తే నాకు బెనిఫిట్ అయింది, నేను ఎందుకు ఇలా ఉన్నా, మీరు ఇప్పుడున్న యుగానికి కాలేజ్ పోయే కిడ్కి ఏమేమి నేర్పియాలి ముందు, లేకపోతే చిన్నప్పుడు ఏం నేర్పియాలి, ఇదంతా వాడు టీచ్ చేస్తున్నాడు. అంటే మీ ఉద్దేశం ప్రకారం కాస్త స్పిరిచువల్ జర్నీలోకి వెళ్ళిన వాళ్ళు అందరూ కూడా ఒకలాంటి చీరలు కట్టి, ఒకలాంటి డ్రెస్సులు కట్టి, కరెక్ట్, ఈ హంగులు హంగామాలు ఏం లేకుండా, కరెక్ట్, ఈ లిప్స్టిక్లు మేకప్లు లేకుండా ఎందుకు ఒక టైప్ లో వాళ్ళని వాళ్ళు పోర్ట్రేట్ చేసుకుంటున్నారు కదా. అవును, మీరు చూస్తే యాజ్ అ బిజినెస్ ఉమెన్ అండ్ ఎంటర్ప్రెన్యూర్, సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్ అనండి, హౌస్ వైఫ్ గానండి, మదర్ గానండి, కంప్లీట్ గా చక్కగా యాజ్ అ ఉమెన్ గా మీకు ఉండాల్సిన విధంగా ఆ లైఫ్ ని కూడా మీరు ఎంజాయ్ చేస్తున్నారు. అవును. ఇది జనరల్ పబ్లిక్ కూడా సాధ్యమా? సాధ్యం. ఎందుకంటే మీరు నగలు నేను కొనొద్దానని మా వాళ్ళని, మీకు డబ్బులు ఉంటే మంచి కొనుక్కోండి, వేసుకోండి, రైట్, అనుభవించండి, రైట్, కానీ దాంట్లో మోహంలో ఉండొద్దు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ లూజ్ ఏదన్నా ఒక బ్యాంగిల్ పోయింది నాది, ఇక దానిలో పోయింది అనేసి ఆ డిప్రెషన్ లోకి వెళ్ళి బాధపడి అది చేయొద్దు. రైట్. అది మనకు ఉన్నంత వరకు, మనకి ఇచ్చేంత వరకు అది ఇస్తుంది, మనకి పోయినప్పుడు పోతుంది అంతే. కరెక్ట్. సో మనం ఎప్పుడైతే ఆ మోహంలో ఉండకుండా ప్రతి ఒక్కటి ఎంజాయ్ చేయాలి. రైట్. అంటే ఇప్పుడు పిల్లలతో కూడా అటాచ్మెంట్ ఉండొద్దు. తల్లిగా నేను చేయాల్సిన డ్యూటీ చేయాలంతే. కరెక్ట్. వాళ్ళు పెళ్లి చేసుకుంటారా, పెళ్లి చేసుకోలేదా, వాళ్ళు ఇంకేదో చేస్తుండ్రా. చాలా మంది ఇప్పుడు ఇష్యూస్ అమెరికాలో ఉన్న తల్లిదండ్రులకి పిల్లలు పెళ్లి చేసుకోవట్లేదని. అవును, అది మేజర్ డిప్రెషన్ లోకి వెళ్తున్నారు. అవును. ఎందుకమ్మా వాళ్ళు చేసుకుంటే మళ్ళీ వీళ్ళు హస్బెండ్ వైఫ్ ఇది లేదు అది లేదు అని అదొక గోల, మళ్ళీ పిల్లలు పుట్టట్లేదని గోల, ఇక మీకు అన్ని గోలలే. వాళ్ళు హ్యాపీగా ఉంటే అయిపోతుంది కదా. సింగిల్గా ఉంటే మనం హ్యాపీగా ఉండలేమా మన లైఫ్? ఎందుకు మరి? అంటే యాజ్ అ పేరెంట్ మనం భయపడతాం కదా, అమ్మో మన తర్వాత వాళ్ళు ఎలా ఉంటారో ఏంటో, వాళ్ళు ఎవరు చూసుకుంటారో ఏంటో. అంటే ఒక్కోసారి మనమే హస్బెండ్ చూసుకోవాల్సి వస్తుంది కదా. గ్యారంటీ ఏముంది మనం ఒకటి చూసుకుంటాడని? అందరు మనకే బర్డెన్ అయ్యే ఛాన్స్ ఉంది కదా, పిల్లలు కూడా మనకు బర్డెన్ అయ్యే ఛాన్స్ ఉంది. సో దెర్ ఇస్ నథింగ్ గీత వాళ్ళు అనుకున్నట్టు ఏది ఉండదు కదా. నేను అనేది ఏంటంటే చేసుకోవద్దు అనట్లేదు పిల్లల్ని, ఇప్పుడు ఇది ఉల్టా డిఫరెంట్ గా వెళ్ళే ఛాన్సెస్ ఉంది. అవునవును, కాదు. నేను అనేది ఏంటంటే మీకు ఏది మీ ముందున్నదని యాక్సెప్ట్ చేయండి, బాధ ఎందుకు ఉంటుంది, ఇంకా డిప్రెషన్ లోకి ఎందుకు వెళ్తారు? కరెక్ట్. మనకి దానికి సొల్యూషన్ చూసుకోండి, దానికి కర్మ. ఎందుకంటే బాధపడేది నువ్వు, ఆ పిల్ల కాదు. పిల్లను పిల్లగాడు వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు, జాబ్ చేసుకుంటూ ఇది చేసుకుంటూ, కొంతమంది డేటింగ్ చేసుకుంటూ వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు. కరెక్ట్. వాళ్ళ శరీరం నీడ్స్ కూడా వాళ్ళు తీర్చుకుంటున్నారు. కరెక్ట్. మధ్యలో బాధపడేది ఎవరు? తల్లిదండ్రులు. కర్మ ఎవరికి ఉంది? తల్లిదండ్రులకి. మరి ఎవరు ఇప్పుడు నా ప్రాసెస్ నా దగ్గర రావాలి? తల్లిదండ్రులు. ఆ ప్రాసెస్ చేసుకుంటే వాళ్ళు పెళ్లి చేసుకుంటారో లేదో నాకు తెలియదు, కానీ బాధ మట్టుకుండదు దానికి. సో బాధ లేకుండా సంతోషమైన జీవితాన్ని జీవించడానికి మేము హెల్ప్ చేస్తాం.